హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. డైరెక్ట్గా మీతో కనిపించి ఇలా స్పాంటేనియస్గా మాట్లాడడం ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. అది కూడా నా హస్బెండ్ బర్త్డే సర్ప్రైజ్ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నానంటే ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఆల్సో. And I hope you like this video. Please share, subscribe and like the video, and please comment if you like it. Okay, now coming to the పార్ట్ ఏంటంటే నా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇవాళ కాదు, సారీ, ఇవాళ 4th, రేపు బర్త్డే. నేనైతే చాలాసార్లు అనుకున్నాను ఇలా కనబడుతూ మాట్లాడాలి యూట్యూబ్లో కూడా అని చెప్పి, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉండేదాన్ని, బట్ యూట్యూబ్లో అయితే నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సో అనుకున్నా అనమాట ఎప్పుడైనా ఇలా మాట్లాడాలి అని చెప్పి. సో నా హస్బెండ్ బర్త్డేనే ఒక స్పెషల్ ఈవెంట్ అనుకుంటా. సో ఫైనల్గా ఐఎమ్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అంత ఎక్సైటెడ్గా నా బర్త్డేకి అండ్ తన బర్త్డేకి మాత్రమే ఉంటాను. అండ్ యాక్చువల్గా తన బర్త్డేకి కూడా నా బర్త్డేలా నేను ఫీల్ అవుతాను అనమాట. సో నేను కూడా కొత్త డ్రెస్ వేసుకుంటాను. నేను కూడా తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ బర్త్డే తను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా లేదా అనేది ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ స్టిల్ I wanted to make it something special for him. సో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను కొన్ని చిన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ తనకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ అనమాట. నేను కాస్ట్లీ గిఫ్ట్స్ కొనే అంత లేదు మన బడ్జెట్ ప్రెసెంట్. సో కొన్ని చిన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ అయితే నేను ప్యాక్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. సో ఇచ్చేటప్పుడు మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను ఏం గిఫ్ట్స్ ఇచ్చాను అని చెప్పి. బట్ ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చేయించడానికి తీసుకువెళ్తున్నా ఆ గిఫ్ట్స్. ఐ హోప్ హీల్ లైక్ ఇట్ ఫర్ ష్యూర్, బికాస్ చాలా రోజుల నుంచి తను తీసుకుందాం అనే థింగ్స్ని నేను తనకి గిఫ్ట్ ఇస్తున్నాను. ఈవెన్ అవి స్మాల్ థింగ్స్ అయినా సరే మనం సర్ప్రైజింగ్గా ఇస్తే తనకి నచ్చుతుందని అనుకుంటున్నా యాక్చువల్గా. సో లెట్స్ సీ. ఇప్పుడైతే నేను ఆ గిఫ్ట్స్ ప్యాక్ చేయించడానికి వెళ్తున్నా అనమాట. మీకు గిఫ్ట్స్ అండ్ తన సర్ప్రైజ్ వీడియో కూడా చేసి నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. బట్ ఈ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నానో, ఎలా గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను అనేది చెప్తాను. అండ్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చానో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో మిథిలాపురి ఉడా కాలనీలో అయితే నాకు ఒక షాప్ తెలుసు, వాళ్ళు బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తారని చెప్పి అక్కడికే వెళ్ళాను. అండ్ దాంతోపాటు కొన్ని కొనాల్సినవి కూడా ఉంటాయి కదా అని చెప్పి నేను ఎప్పుడు మిథిలాపూర్ కాలనీయే ప్రిఫర్ చేస్తానన్నమాట. అది నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది. మా తమ్ముడు అంటూ ఉంటాడు ఎందుకక్క అంత దూరం వెళ్ళడమని, బట్ నాకు అది చాలా అలవాటు అండ్ నాకు ఆ ఏరియా చాలా నచ్చుతుంది. సో అక్కడికి వెళ్ళి గిఫ్ట్ ర్యాప్ చేయించి ఇంకా కొన్ని కొనాల్సినవి ఉంటే అన్నీ కొనేసామన్నమాట. మిథిలాపురి ఉడా కాలనీలో ఉన్నాము. అండ్ అలా కొంచెం ముందుకెళ్ళు, కొంచెం మెల్లగా వెళ్ళు, ఆ రైట్ సైడ్ ఉంటుంది. ఆ ఏరియా ఎప్పుడు ఫెస్టివ్ సీజన్లో కలకలాడుతూ ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. అందుకే నేను దానికి చాలా కనెక్ట్ అయిపోయాను. అండ్ మా బిజినెస్ కూడా అక్కడే ఉండడం వల్ల నాకు చాలా కనెక్టెడ్గా ఉంటుంది ఆ ప్లేస్. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఎప్పుడు గిఫ్ట్స్ ర్యాప్ చేయించే ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. ఎందుకంటే మేము ఏం చిన్న గిఫ్ట్ కొన్నా అక్కడ ర్యాప్ చేయడం అలవాటు అనమాట. సో ఈసారి కూడా ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళాను. మా తమ్ముడు అన్నాడు ఎందుకక్క అంత దూరం నుంచి రావడం అని, బట్ అలవాటు అయిపోయింది అట్లా. సో వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత షాప్ అంతా చాలా క్రౌడెడ్గా ఉంది. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకున్నాను, బట్ మర్చిపోయింది ఏంటంటే రేపు September 5th అన్న విషయం. సో అందుకని అందరూ టీచర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ అందరూ వచ్చేసారనమాట. అసలు ఖాళీ లేదు షాప్. సో అంకుల్ చేయనని చెప్పారు, బట్ కొంచెం రిక్వెస్ట్ చేయగానే ఒప్పుకున్నారు. సో చాలా ఫాస్ట్గా చేసేసి మాకు ఇచ్చేసారనమాట. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత మిగతా కొన్ని చిన్న పనులు చాలా ఉన్నాయి. అదే ఏరియాలో అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా మాకు కాల్ వచ్చింది, బేబీ ఏడుస్తున్నాడు, ఎట్లా అయినా ఇంటికి ఫాస్ట్గా వచ్చేయండి అని చెప్పి. తర్వాత మాకు ఆ గిఫ్ట్ ర్యాపింగ్ అయిపోయిన వెంటనే మాకు ఆకలేసింది. సో లడ్డు గోపాల్కి వెళ్ళి చాట్ అండ్ పావ్ బజీ తినేసాము. అది తినే తర్వాత
మేము ఇంటికి వెళ్ళాలని చెప్పి కాల్ వస్తే కొన్ని మెడిసిన్స్ అవి తీసుకోవాల్సి ఉంటే అక్కడ తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ టుమారో లెట్స్ సీ హౌ మై హస్బెండ్ విల్ రియాక్ట్ ఫర్ ద గిఫ్ట్స్ అండ్ కొంచెం చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.